ఉందంటారా? ఏ సంబంధం లేదు అని ఎలా అనుకుంటారు? నేను ఆ రాష్ట్రంలో పుట్టా, ఆ రాష్ట్రంలో పెరిగా, ఆ రాష్ట్రం నాది. నేను పుట్టిన గడ్డ అన్యాయం అయిపోతుంది చూస్తూ ఊరుకోలేకపోయాను. ఒక 5 ఏళ్ల పసిపాపని రేప్ చేయటం, 3 నెలల పసిపాపలో ఏం కనిపిస్తుందో వాళ్ళని రేప్ చేయటం, 70 ఏళ్ల వృద్ధురాలను రేప్ చేయటం, 16 ఏళ్ల బాలుని సజీవ దహనం చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలని ఒక తాపత్రయం తప్పితే ఏం లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత దరిద్రంగా ఉంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేశాం. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి మేము ఎప్పుడైతే వాస్తవాలు చెప్పడం మొదలుపెట్టామో, ఎప్పుడైతే జనాల్లోకి మేము వెళ్తాం మొదలుపెట్టామో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బులుగు మీడియా ఛానల్ తప్పితే మిగతా ఏ ఛానళ్ళు ప్రసారంలో లేవు, అన్నీ కట్ చేసి పడేశారు. ఆ బులుగు మీడియా ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డికి భజన తప్పితే ఏం చేసేవి కాదు. ఒక 16 ఏళ్ల బాలుడు అమర్నాథ్ అనే వ్యక్తి సజీవ దహనం చేస్తే దాన్ని కూడా ప్రసారం చేయాలి వాళ్ళు. ఒక 5 ఏళ్ల బాలిక మీద రేప్ చేస్తే దాన్ని కూడా ప్రచారం చేయాల. డిగ్రీ కాలేజ్ మహిళల్ని అంటే విద్యార్థులని బలవంతంగా వ్యభిచార కొంపలు తరలిస్తుంటే దాన్ని కూడా ప్రచారం చేయాలి. తప్పులనేది కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా, బ్లూ మీడియా. ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అక్కడ టెలికాస్ట్ అవ్వట్లేదో, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ప్రజలకు తెలియట్లేదో, అప్పుడు మాలాంటి వాళ్ళు గలం విప్పి, మాలాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదిక ద్వారా, వీడియోల వేదిక ద్వారా ప్రజలందరినీ చైతన్యపరిచే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మా వల్ల ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్నాడో అప్పుడు మా మీద కేసులు పెట్టడం మొదలుపెట్టాడు. ఓకే. దానిలో భాగంగానే లుకౌట్ నోటీస్ ఇచ్చాడు. దానిలో భాగంగానే ఇతర కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో అవి ఇవి తిప్పే ప్రయత్నం చేశాడు. నా పాస్పోర్ట్ లాక్కునే ప్రయత్నం చేశాడు. నా తల్లి గారికి బాగాలేదు, నేను చూసి వెళ్దాము, కామ్గా వచ్చి కామ్గా వెళ్ళిపోదాం అనుకున్నా. లుకౌట్ నోటీస్ ఇచ్చి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియని కూడా యశ్ అంటే ఎవరో తెలిసిపోయింది. అంటే మీరు ఎలాగ లుకౌట్ నోటీస్ని చర్చించారు కాబట్టి ఒక పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, లేకపోతే ఆ గవర్నమెంట్ కాకుండా ప్రజలకు మేలు జరగట్లేదు కాబట్టి ఇంకో గవర్నమెంట్ మారాలనుకోవచ్చు. ఇలా అభిమానించే వాళ్ళని, లేకపోతే ఒక మంచి కోరుకునే వాళ్ళని, అంటే మీ తల్లిని చూడడానికి వచ్చిన టైంలో మిమ్మల్ని లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయించడం, అంటే కనీసం బయటికి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏమనిపించింది ఆ టైంలో? అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత సైకోపాత్ చెప్తారండి. లుకౌట్ నోటీస్ ఇచ్చాడు, మా మదర్ హాస్పిటల్లో ఉన్నారు. నేను పోలీసులు చెప్పా, మీరు తీసుకెళ్తున్నారు బాగానే ఉంది, నేను మీతో వస్తాను, నాకేం భయం లేదు, నన్ను ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళండి, నేను తల్లిని చూసి నేను మళ్ళీ ఏమంటే మీ కార్లో వస్తా అని చెప్పా. అక్కడున్న పోలీసులు సానుభూతిగా ఉన్నారు, నన్ను తీసుకోవడానికి వచ్చిన పోలీసులు సానుభూతిగానే ఉన్నారు. ఆ పోలీసులకి సజ్జల ఆఫీస్ నుంచి కాంటాక్ట్లో ఉన్నారనమాట. వీళ్ళ సజ్జల ఆఫీస్తో వాళ్ళ తల్లిగారిని హాస్పిటల్లో చూడటానికి వెళ్ళాలంటున్నాడు, తీసుకొస్తామంటే వాళ్ళు వద్దన్నారు, అసలుకి నో అన్నారు. ఎంత సైకోపాత చూడండి. అంటే ఒక తల్లికి విలువ ఇవ్వనోడు, తండ్రికి విలువ ఇవ్వనోడు, బాబాయికి విలువ ఇవ్వనోడు, ఒక చెల్లికి విలువ ఇవ్వనోడు ఈ రిలేషన్స్ గురించి తెలుస్తాయని నేను అనుకోవట్లా. కానీ ఏ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం మొదలుపెట్టిన రోజే అనుకున్నా, ఏదో ఒక రోజు నాకు ప్రాణహాని ఉంటుంది అని అనుకున్నా. కానీ మన రాష్ట్రం, మన పుట్టిన గడ్డకి ఏదో రకంగా రుణం తీర్చుకోవాలండి, అది ఏదో ఒక రకంగా తీర్చుకోవాలి. నేను ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చైతన్యపరిచి రుణం తీర్చుకోవాలనుకున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడాలి అనుకున్నా. ఆ రకంగా రాష్ట్రం రుణం తీర్చుకోవాలనుకున్నా. ఖచ్చితంగా సక్సెస్ అయ్యామని నేను అనుకుంటున్నా. అంటే మీరు ఏదైతే అనుకున్నారో లక్ష్యం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అనుకున్నారా, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఒక సాధారణ పౌరుడిలాగా అనుకున్నారు? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పౌరుడిగా అనుకున్నా ఫస్ట్. రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కాలేజీలో నేను చదువుకున్నా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలో నేను ఉద్యోగాలు చేశా, తద్వారా నేను విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యా. అలానే నాలాగా కూడా చాలామంది విద్యార్థులు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎంతోమంది విద్యార్థులు గంజాయికి గురైపోయారు, ఇతరితర ఇల్లీగల్ యాక్టివిటీస్కి గురైపోయారు. వాళ్ళకి ఇక్కడ రాష్ట్రంలో కంపెనీ ఉద్యోగ పెట్టుబడులు వచ్చిండుంటే ఎంతోమంది ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలో తీసుకొస్తే నాలాగా ఎంతోమంది విద్యార్థులు, నాలాగా